అర్థమవుతుందిగా? కొంచెం కష్టమైన ప్రసంగమే, కానీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అవునా కాదా? ఏదండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? అక్షర సంబంధమైన పరిచర్యకిని ఆత్మ సంబంధమైన పరిచర్యకిని తేడా ఏంటి అంటే, ఇది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుని ఆత్మ మనలో ఉండదు. ఊరికే అక్షర చదువుకుండా చెప్పుకుంటూ పోతారు, ఇంటా పోతారు అంతే. ఇంకా రెండోది లేదు. ఆత్మ సంబంధమైన పరిచర్య యేసుప్రభుని గ్రహించి, యేసుప్రభుని ప్రేమించి, యేసుప్రభుని విశ్వాసం ఉంచి దేవుని ఆత్మను పొంది, అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం చెప్పబడుతుంది, వినబడుతుంది, వింటాము, అన్ని కార్యాలు చేస్తాం. ప్రియులారా, దేవునికి సంబంధించిన కార్యాలు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అక్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన పరిచర్యకును తేడా అది. అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుడిని చూడలేడు. ఆత్మ సంబంధమైన పరిచర్యకు యేసు ప్రభువుని చూస్తాడు. ప్రియులారా,